వస్తూ ఉన్నాను. మార్గ మధ్యంలో కొంతమంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక రిక్షా ఉంది, రిక్షా మీద ఒక చెట్టు ఉంది, చెట్టుకి లైటింగ్ పెట్టుంది. ఆ చెట్టును ఊరేగిస్తున్నారండి. ఆ చెట్టుని మీ ఏడిదిలోనే మెయిన్ రోడ్డు మీద నుంచి ఊరేగిస్తున్నారు. మరి ఆయన ఎవరో ఏ ఊరోళ్ళో, ఈ ఊరోళ్ళో లేకపోతే పక్క ఊరోళ్ళో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ ఊరేగింపు నేను చూశాను. పెద్దగా జనాలు లేరులేండి, తక్కువ మందే ఉన్నారు, బట్ అది ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎవరికంటే ఒక చెట్టుకి. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. తెలియని వాడు ఎవడో ఆ చెట్టు చూస్తాడు, చెట్టుకి లైటింగ్ చూస్తాడు. నడుస్తున్నటువంటి వీళ్ళు కొవ్వొత్తులు పట్టుకొని లేకపోతే హడావుడి చేసుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, హడావిడిగా, కంగారుగా. ఇది చూసి ఏమనుకుంటారు మీరు చెప్పండి? ఇది ఆచారమా కాదా మీరు చెప్పాలి. ఒక చెట్టును ఊరేగించడం అనేది ఆచారమా కాదా? చెట్టులో ఏముందని ఊరేగిస్తున్నారు? ఇప్పుడు నేను అడుగుతాను, నేను ఒక బైబిల్ నేర్చుకునే విద్యార్థిగా, బైబిల్ నేర్చుకునే నిత్య విద్యార్థిగా నేను ఒక ప్రశ్న ఆ ఊరేగింపు చేసే వాళ్ళని అడుగుతాను. అయ్యా, ఈ చెట్టుకి, బైబిల్కి, క్రీస్తుకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న అండి. చాలామంది మనల్ని వ్యతిరేకిస్తారండి. సత్యం చెప్తున్నాం కాబట్టి మనల్ని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించనివ్వండి. ఏదో మనమే దొంగబోతు చేస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు, మాట్లాడనివ్వండి. వీళ్ళు అందరికీ వ్యతిరేకంగా ఉంటారు, అందరికీ వ్యతిరేకంగా మాట్లాడతారు అని అంటూ ఉంటారు, అన్నివ్వండి. సరే, అనేవాళ్లను, ఎదురు మాట్లాడే వాళ్ళను నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు గొప్పవాళ్ళు, మీరు చేసేది రైట్ అన్న నమ్మకాలు మీకు ఉన్నాయి కనుక చెట్టుకి క్రీస్తు పుట్టుకకి సంబంధం ఏంటో ఒక్క మాట చెప్పి, ఒక చెట్టుకు అది 100 చెట్లు ఊరేగించండి, ఒక రోజుకి అది 100 రోజులు ఊరేగించండి. ఒక్క మాట చెప్పండి, అసలు చెట్టుకి క్రీస్తుకి సంబంధం ఏంటి? అసలు బైబిల్లో ఏమైనా దాని గురించి ఏమైనా వ్రాయబడి ఉందా? పోనీ అదైనా చెప్పండి. బైబిల్లో మీరు ఊరేగిస్తున్న ఈ చెట్టు గురించి, మీరు లైటింగ్ పెట్టినటువంటి క్రిస్మస్ ట్రీ అన్నారు. క్రిస్మస్ ట్రీ అంటే క్రిస్మస్ చెట్టు అని అర్థం. క్రిస్మస్ చెట్టు అనే కదా అర్థం క్రిస్మస్ ట్రీ అంటే, రైట్. క్రిస్మస్ ట్రీకి బైబిల్లో ఒక్క రెఫరెన్స్ ఇవ్వండి చాలు. ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? మనందరం ఒకే తండ్రి పిల్లలు, మనందరం ఒకే క్రీస్తుకు నమ్ముకున్న వాళ్ళం, ఒకే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం, ఒకే గూటికి చెందిన వాళ్ళం. కాబట్టి మనలో మనమే ఒకసారి ప్రశ్నించుకుందాం ఈ రాత్రి. క్రిస్మస్ ట్రీ అనే పదం క్రీస్తు యొక్క చెట్టు అని కానీ, క్రిస్మస్ చెట్టు అని కానీ బైబిల్లో ఏమైనా ఒక్క రెఫరెన్స్ అయినా మనం ఇవ్వగలమా? నాలా అడిగేవాడు ఎవడైనా ఉంటే చూపించగలరా? చూపించలేరు. అంటే బైబిల్లో లేనిది, అపోస్తలులు ఏనాడు చెయ్యని ఊరేగింపు, ప్రారంభ సంఘ క్రైస్తవులు ఏనాడు చెయ్యని ఊరేగింపు ఈరోజు మన